మరియు యెహోవా మోషేకు ఈలాగు సెలవిచ్చెను, ఇశ్రాయేలీయుల సర్వ సమాజముతో ఇట్లు చెప్పుము, మీరు పరిశుద్ధులై ఉండవలెను. ఇశ్రాయేలు సర్వ సమాజము అనగా యాకోబు యొక్క సంతతి అని అర్థం. యాకోబు పేరే ఇజ్రాయేలుగా దేవుడు మార్చాడు. యాకోబునకు అతని 2 భార్యలు 2 ఉపపత్నుల వలన కలిగినటువంటి 12 మంది కుమారులు. వారి యొక్క సంతతి అంతటిని సర్వ సమాజము జనరల్ బాడీ, జనరల్ కాంగ్రిగేషన్ అంతటికీ కూడాను ఇలా చెప్పు, ఏమిటి అంటే మీరు పరిశుద్ధులై ఉండవలెను. ఎందుకు? మీ దేవుడైన యెహోవానగు నేను పరిశుద్ధుడనై ఉన్నాను. గాడ్ ఈజ్ హోలీ. దేవుడు పరిశుద్ధుడు అనగా అర్థము ఏమిటి అని మనం చూస్తే, ప్రత్యేకముగా ఉన్నవాడు. పరిశుద్ధుడు అనగా అర్థము ప్రత్యేకముగా ఉన్నవాడు, అంటే ఇతరులతో చేరక ప్రత్యేకముగా ఉన్నవాడు. సెట్ అపార్ట్, ప్రత్యేకించుకున్నాడు, మిగిలిన వారి యొద్ద తనను తాను ప్రత్యేకంగా ఉంచుకున్నాడు. నాట్ లైక్ ఆల్, హీ ఈజ్ ఎ సెపరేటెడ్ వన్. ప్రత్యేకముగా ఉన్నటువంటి వాడు, అన్ని విషయములలో ప్రత్యేకముగా ఉన్నాడు అని అర్థం. నేను ప్రత్యేకంగా ఉన్నవాడు గనుక మీరును ప్రత్యేకముగా ఉండుడి. ఎలా? నాట్ లైక్ ఆల్ ద నేషన్స్, అన్ని జనాంగముల వలె కాదు. మీరొక ప్రత్యేక జనాంగము. ఆహారపు అలవాట్లలో ప్రత్యేకము, ఆచారాల విషయములలో ప్రత్యేకము, కట్టడల విషయములో ప్రత్యేకము, విధుల విషయములో ప్రత్యేకము, జీవన విధానములో ప్రత్యేకము, తలంపులలో ప్రత్యేకము, ఆచరణలలో ప్రత్యేకము. దట్ ఈస్ హోలీనెస్. We as Christians should not think like unbelievers. We are holy means we are separate. మనము ప్రత్యేకంగా ఉన్నాము. పాపులలో చేరక ప్రత్యేకముగా ఉన్నాము. We are not sinners. We are holy people. We are righteous people. అందుకే మనం ప్రత్యేకంగా ఉండాలి. లోకపు ఆచారముల చొప్పున నడవకూడదు. లోకము యొక్క పద్ధతుల చొప్పున నడవకూడదు. శరీరము యొక్క ఇచ్చ చొప్పున నడవకూడదు. దట్ ఈస్ హాలీనెస్. ఎవరైతే తనను తాను ప్రత్యేకించుకుంటారో వారే దేవుని బిడ్డలు. దేవుని బిడ్డలైనప్పుడు మనం ప్రత్యేకించుకోవాలి. దేవునికి ఒక ప్రమాణం ఉన్నది. నీతి విషయములో, పరిశుద్ధత విషయములో, న్యాయము విషయములో ప్రత్యేక ప్రమాణం ఉన్నది. ఆ ప్రమాణము చొప్పున మనము ప్రత్యేకించుకోవాలి. అందరూ మాట్లాడినట్లు మనం మాట్లాడకూడదు. ప్రత్యేకంగా ఉండాలి మన మాట. మన క్రియ అందరి వలె కాదు, ప్రత్యేకంగా ఉండాలి. ప్రేమించిన వాడినే ప్రేమిస్తారు లోకస్తులు. ద్వేషించిన వాడిని కూడా ప్రేమిస్తాడు దేవుని బిడ్డ. అదే ప్రత్యేకత. దట్ ఈస్ ద హోలీనెస్. దట్ ఈస్ ద రైచియస్నెస్. దట్ ఈస్ ద లవ్ ఆఫ్ ఎ బిలీవర్. నేను ఎవరిని నాకు శత్రువులుగా ఎన్నడూ ఎంచుకోను. ఎందుకంటే
ఏ మానవుడు నాకు శత్రువు కాడు. క్రీస్తు మానవులమైన మన మధ్య శత్రుత్వాన్ని తొలగించాడు. నో వన్ ఈజ్ ఎనిమీ టు నో వన్. ఎవరు ఎవరికి శత్రువు కాదు. దయచేసి గుర్తుపెట్టుకోండి. కనుక మన జీవితము పరిశుద్ధముగా ఉండవలెను. నాట్ లైక్ ఆల్ అదర్స్ హూ రన్ బై దేర్ ఓన్ ఐడియాస్, హూ వాక్ అకార్డింగ్ టు దేర్ మైండ్ సెట్స్. మనం మన దేవుని యొక్క లెక్క చొప్పున మనం జీవిస్తాం. కనుక పరిశుద్ధులుగా ఉండాలి అనేది దేవుడు కోరుతున్నాడు. ఎందుకంటే దేవుడు పరిశుద్ధుడు కనుక. మనమును పరిశుద్ధులుగా జీవించుట నేర్చుకోవాలి. చాలామంది పరిశుద్ధత అంటే పాపం చేయకుండా ఉండటం అంటారు. అదొక్కటే కాదు, అన్నింటిలో కూడా ప్రత్యేకముగా ఉండుట, ఇది పరిశుద్ధత. లేవీయ కాండము 19వ అధ్యాయము 3వ వచనం. మీలో ప్రతివాడును తన తల్లికి తన తండ్రికి భయపడవలెను. ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయం 1వ వచనం దీని సందర్భంలో నేను చదువుతాను. ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయం 1వ వచనం. పిల్లలారా, ప్రభువునందు మీ తల్లిదండ్రులకు విధేయులై ఉండుడి, ఇది ధర్మము. నీకు మేలు కలుగునట్లు నీ తండ్రిని తల్లిని సన్మానించుము, అప్పుడు నీవు భూమి మీద దీర్ఘాయుష్మంతుడు వగుదువు. ఇది వాగ్దానములతో కూడిన ఆజ్ఞలలో మొదటిది. చూడండి, తల్లిదండ్రులకు భయపడవలెను. ప్రతివాడును, ఇందులో నో ఎక్సెప్షన్, ఇందులో ఏ విధమైనటువంటి రాయితీ లేదు. ఖచ్చితంగా ప్రతివాడు లోబడి తీరాల్సిందే. దేవుడు అదృశ్యుడు. మన జన్మకు కారణమైన దేవుడు అదృశ్యుడు. మనం జన్మించి భూమి మీద ఉనికిలో ఉన్నాము అంటే దానికి ప్రత్యక్ష కారణాలు మన తల్లిదండ్రులు. వారిరువురు లేకపోతే మన ఉనికే లేదు భూమి మీద. అందుకే దేవుడు ఆజ్ఞలలో మొట్టమొదటి ఆజ్ఞ, మనుషులకు చెందిన ఆజ్ఞలు 6 మొదటి ఆజ్ఞగా నీ తల్లిని తండ్రిని సన్మానించమన్నాడు. ఓల్డ్ టెస్ట్మెంట్లో భయపడవలెను అన్నాడు, న్యూ టెస్ట్మెంట్లో సన్మానించండి అన్నాడు. రెండింటి మీనింగ్ ఒకటే. సన్మానించటం అంటే భయపడటమే. భయపడటం అంటే ఏదో ఒక శత్రువును చూసి భయపడటం కాదు. నా తల్లిదండ్రులు అనేటువంటి ఒక పాజిటివ్ యాటిట్యూడ్తో భయపడటం. నా ఉనికికి కారకులు వీరు, ఐ మస్ట్ బి లాయల్ టు దెమ్. వారి మాట వినాలి నేను. భయపడుట అంటే మాట వినున్నట్లు భయపడుట, విధేయత చూపునట్లు భయపడుట. ఏ తల్లి ఏ తండ్రి కూడాను తన బిడ్డలలో ఎవ్వరూ పాడైపోవాలని కోరుకోరు. మత్తయి సువార్త 7వ అధ్యాయంలో యేసు ప్రభువు పేరెంటింగ్ గురించి మాట్లాడుతూ, తల్లిదండ్రుల గురించి మాట్లాడుతూ చెప్పిన మాట, మీరు చెడ్డవారై ఉండి మీ పిల్లలకు మంచి ఈవులను ఎరిగి ఉన్నారు అని అన్నాడు. ప్రతి ఒక్కరికి కూడా తల్లిదండ్రులు ఎప్పుడు మంచివారే. దే ఆర్ ఆల్వేస్ గుడ్ టువర్డ్స్ దెమ్. మన రాష్ట్రపతిగా పనిచేసిన అబ్దుల్ కలాం గారు వారి తల్లిని గురించి చెప్పిన మాట జ్ఞాపకం చేసుకుంటున్నారు. ఆయన చక్కగా చదువుకుంటున్నాడు, వీధి బడిలో చదువుకున్నాడు,
విద్యుత్ దీపం, వీధి దీపం కింద చదువుకునేవాడు. భోజనానికి ఉండేది కాదు. తల్లి తాను పస్తు ఉండి ఆ బిడ్డకు ఆహారం ఇచ్చేది. ఆయన రాష్ట్రపతి అయ్యాడు భారతదేశానికి. ఏ తల్లైనా తన కడుపు మార్చుకొని బిడ్డ కడుపు నింపడానికి ప్రయత్నిస్తుంది. ఏ తండ్రి అయినా తన అవసరాలు మానుకొని బిడ్డ యొక్క అవసరాలు తీర్చడానికి, ఇష్టాలు తీర్చడానికి ప్రయత్నిస్తాడు. ఇట్ ఈస్ ట్రూ. వారిరువురు కూడాను ప్రత్యక్షమైనటువంటి మన ఉనికి కారకులు కనుక వారికి భయపడాలి. బైబిల్ గ్రంథంలో ఇస్సాకు అబ్రహామునకు ఎంత భయపడ్డాడంటే, ఎంత సన్మానించాడంటే, మోరియా పర్వతం మీద బలి ఇవ్వటానికి కత్తి ఎత్తినప్పుడు సైతం తప్పించుకునే పని చేయలేదు. అంతగా సన్మానించాడు. మన సృష్టికర్త అయినటువంటి దేవునికి మనము లోబడి, ప్రేమించి, సేవించి, ఆయనకు పూజించాలి, ఆరాధించాలని మనం నేర్చుకున్నాం. తల్లిదండ్రులను గౌరవించాలి. ఈ దినాల్లో తల్లి తండ్రిని వృద్ధాప్యమున విడిచిపెడుతున్నటువంటి సంతానము కనబడుతున్నారు. తల్లిని తండ్రిని ద్వేషించి, దూషించి, హింసించి, విడిచిపెట్టి భోజనము ఇవ్వక, వసతి ఇవ్వక రోడ్ల పాలు చేస్తున్న సంతానం ఇవాళ కనిపిస్తుంది. భారతదేశం విలువలకు పెట్టిన పేరుని చెప్పుకునే దేశంలో ఈ దినాన అనేక మంది తల్లిదండ్రులు నిరాశ్రయులుగా ఉన్నారు. మనం ఇది నేర్చుకుంటే మంచిది. మన దేశం తల్లిని తండ్రిని సన్మానించాలి. ఇది వాగ్దానములతో కూడిన ఆజ్ఞలలో మొదటిది. అట్టివారు దీర్ఘాయుష్మంతులు అవుతారు. తల్లిని తండ్రిని సన్మానించిన వాడు దీర్ఘాయుష్మంతుడు అవటం ఖచ్చితం. అతడు దీర్ఘాయుష్మంతుడు అవటమే కాదు, అతడు సన్మానించినప్పుడు తల్లి తండ్రి కూడా దీర్ఘాయుష్మంతులు అవుతారు. చాలా మంది బిడ్డల యొక్క విపరీత బుద్ధి చేత, విపత్కర ప్రవర్తన చేత, హార్ట్ బ్రేకింగ్ కండిషన్స్లో సిక్ అయిపోయిన పేరెంట్స్ ఉన్నారు, వ్యాధిగ్రస్తులైన పేరెంట్స్ ఉన్నారు, హార్ట్ అటాక్స్తో చనిపోయిన పేరెంట్స్ ఉన్నారు. ఆలోచించండి. దేవుని వాక్యము గొప్ప గొప్ప విలువలను ఆపాదించి మనకు జీవన విధానాన్ని ఇచ్చింది. కనుక ప్రతివాడు తల్లికి తండ్రికి భయపడవలను, నేను నియమించిన విశ్రాంతి దినములను ఆచరించవలను, నేను మీ దేవుడైన యెహోవాను. దేవునికి మానవునికి మధ్య ఉన్న 4 ఆజ్ఞలలో ఆఖరి ఆజ్ఞ విశ్రాంతి దినాచారము. ఎవ్రీ హ్యూమన్ నీడ్స్ రెస్ట్ అండ్ ఎవ్రీ హ్యూమన్ హ్యాస్ టు వర్క్. దేవుడు విశ్రాంతి దినమును ఇచ్చి 6 దినములు పని చేయమంటున్నాడు. 6 దినములు పనిచేసిన వాడు అభివృద్ధిలోనికి వస్తాడు. ప్లీజ్ నోట్ డౌన్ ఇట్. 6 దినములు పనిచేసిన వాడు దేవుని యొక్క వాక్యములోని పద్ధతులు, కట్టడలు, విలువలు, విధానములు, విధులు చొప్పున ప్రవర్తించిన వాడు ఖచ్చితంగా అభివృద్ధిలోనికి వచ్చి తీరుతాడు. ఈ మాట సత్యం. నేను చాలా మోటివేషనల్ మెసేజెస్ విన్నాను. 20sలో అంటే 20 సంవత్సరాలు వయసుల్లో ఉన్నటువంటి యవ్వన బిడ్డలు దీర్ఘకాలం క్రమశిక్షణతో ఒక పనిని నిపుణత కలిగి కష్టపడి పనిచేయుట దీర్ఘకాలం కొనసాగించి మల్టీమిలియనియర్స్ అయిన వారు ఉన్నారు. కారణం ఏమిటంటే
6 దినములు పని చేయాలి, 7వ దినము విశ్రాంతి దినం. విశ్రాంతి దినమును కంపల్సరీ చేశాడు దేవుడు ఇశ్రాయేలు జనాంగానికి. ఎందుకో తెలుసిన, వారు ఐగుప్తులో 430 సంవత్సరాలు వాళ్ళు ఆ బానిస బ్రతుకులు బ్రతికినప్పుడు దే డిడ్ంట్ హ్యావ్ ఎనీ హాలిడే. వారికి విశ్రాంతి దినము లేదు, సెలవు దినము లేదు. ఇప్పటికీ ప్రపంచంలో ఉన్న దేశములన్నీ కూడాను ఆదివారాన్ని విశ్రాంతి దినముగా ఇస్తున్నారు, హాలిడేగా ఇస్తున్నారు. కారణం ఏంటంటే టు రిఫ్రెష్ దైర్ బాడీస్. అమెరికా దేశంలో అయితే వీకెండ్ పనిచేయరు, శని ఆది, శుక్రవారం సాయంకాలం వైండప్ చేస్తే మళ్ళీ మండే మార్నింగ్ వరకు కూడాను వాళ్ళు కుటుంబాలతో సంతోషంగా గడుపుతారు. ఎక్కడికో చోటకి దూర ప్రాంతానికి వెళ్ళి సిద్ధపడి వెళ్ళి అక్కడ వారి యొక్క వీకెండ్ని కుటుంబం యొక్క అభివృద్ధి కొరకు వినియోగించుకొని విశ్రాంతి తీసుకొని మరలా పనిలోకి ప్రవేశిస్తారు. ఆ తర్వాత మళ్ళీ శుక్రవారం సాయంకాలం వరకు భర్త పనిలో భర్త వెళ్ళిపోతుంటాడు, భార్య పనిలో భార్య వెళ్ళిపోతుంటాడు. ఎవరు ఖాళీగా ఉండరు. అర్థమవుతుందా? పని చేయుట వలన అభివృద్ధి, పని చేయుట వలన లాభము కదా అని చెప్పి 7 రోజులు పనిచేస్తానంటే కుదరదు. విశ్రాంతి దినము మనుషుని కొరకు నియమించబడింది. విశ్రాంతి దినము మనుషుని కొరకు నియమించబడింది. ఇట్ ఈస్ అపాయింటెడ్ బై గాడ్ బికాజ్ హీ ఈజ్ అవర్ క్రియేటర్, మ్యానుఫ్యాక్చరర్. ఆయనకు తెలుసు ఏం చేయాలో మన జీవితాల్లో. మన బాడీ అట్లా డిజైన్ చేయబడింది. ఇట్ నీడ్స్ రెస్ట్. మన శరీరం ఖచ్చితంగా వారం దినాల్లో ఒకరోజు విశ్రాంతికి వెళ్లాల్సిందే. అంతెందుకు, ఒక వాహనాన్ని తీసుకోండి, అది ఖచ్చితంగా వీక్లీ వన్స్ షట్ డౌన్ అవ్వాల్సిందే. గమనించండి, కంటిన్యూస్గా ఒక ఫ్యాన్ తిరుగుతుంటే అది కొంతకాలానికి పాడైపోతుంది. దాని ఇంటర్వెల్స్లో దానికి బ్రేక్ ఇస్తే అది దీర్ఘకాలం మన్నుతుంది. మానవ శరీరం కూడా అంతే. అందుకే విశ్రాంతి దినమును ఆచరించమని నియమించాడు. గాడ్ అపాయింటెడ్ ఇట్. హీ మేడ్ ఇట్ యాజ్ ద కమాండ్మెంట్. సో వీ మస్ట్ ఫాలో. మనం దాన్ని పాటించాలి. 4వ వచనం, మీరు వ్యర్థమైన దేవతల తట్టు తిరగకూడదు, మీరు పోత విగ్రహములను చేసుకొనకూడదు. నేను మీ దేవుడనైన యెహోవాను. చూడండి 4వ వచనం, నేను మీ దేవుడనైన యెహోవాను అనగా నేను సజీవుడను, విగ్రహములు నా పేరిట చేసుకొని విగ్రహమునకు సాగిలపడరాదు. ఎందుకంటే ఐ యామ్ అవైలబుల్ టు యూ ఆల్వేస్. ఐఎమ్ రిసైడింగ్ విత్ యూ. నేను మీతో నివాసం ఉంటున్నాను. నేను ప్రత్యక్ష గుడారములో మందసం పెట్టెలో దేవుని యొక్క ప్రత్యక్ష సన్నిధి ఉంటాను. కెరూబుల మధ్యలో కృపా సింహాసనంపై ఆయన ఆసీనుడై వారి మధ్య నివసిస్తున్నాడు. కాబట్టి వాళ్ళు దేవుడు తమతో సజీవుడుగా ఉన్నాడు, తమ మధ్య ఉన్నాడు. కాబట్టి విగ్రహం ఎందుకు? దేవుని సన్నిధి వారి మధ్యన ప్రత్యక్షంగా కనబడుతాం. దే ఆర్ ఎక్స్పీరియన్సింగ్ ద ప్రజెన్స్ ఆఫ్ గాడ్ ఇన్ మిస్ట్. వారి మధ్యలో వారు దానిని అనుభవిస్తున్నారు. మనం మన పితరుల బొమ్మలు పెట్టుకుంటాం, ఇళ్లల్లో ఫొటోస్ పెడతాం. ఎందుకంటే వారు ఉండరు కనుక. ఎవరైనా ఇంటిలో తల్లి తండ్రి బ్రతికొండగా పెద్ద ఫోటోలు పెట్టి దండలేస్తారా? వేయరు. ఎందుకని? వారు కళ్ళ ముందు ఉన్నారు, కనబడుతున్నారు. అర్థమవుతుందా? కాబట్టి మీ మధ్యన ఉన్న దేవుణ్ణి మీరు విగ్రహంలోనూ ఒక జంతు రూపంలోనూ మీరు మార్చవద్దని అన్నాడు. భారతదేశం విగ్రహారాధన దేశం. బైబిల్ గ్రంథం విగ్రహారాధనను
తృణీకరించింది. ఎందుకంటే ఆయన సజీవుడు, ఆయన మాట్లాడువాడు. మనం ఆయన యందు చెలిస్తున్నాము, ఆయన మన యందు నివాసం ఉంటున్నాడు పరిశుద్ధాత్మగా. కనుక ఆయనకు మనం దూరంగా లేము. ఆయన మన కొరకు విజ్ఞాపన చేస్తున్నాడు. రోమాపత్రిక 8వ అధ్యాయం. పరిశుద్ధాత్ముడు మనలో ఉండి మన కొరకు విజ్ఞాపన చేస్తున్నాడు. మనతో ఉన్నాడు, మనలో ఉన్నాడు. కనుక విగ్రహం అక్కర్లేదు. అందుకే ప్రభు విగ్రహారాధనను ఖండించాడు. నేను యెహోవాను అన్నప్పుడు నేను అనువాడను, ఉన్నవాడను. లేనివానికి విగ్రహం, కనపడిన వానికి విగ్రహం, ఉన్నవానికి విగ్రహం ఎందుకు? అర్థమవుతుందా? ఆయన వారి మధ్యన ఉన్నాడు, నేను మీ మధ్యన ఉన్నాను అని చెబుతున్నాడు. వారు దాని రుజువులను ఎప్పటికప్పుడు పొందే ఉన్నారు. కాబట్టి ఇశ్రాయేలీయులకు ప్రభువు చెప్పాడు, పోత పోసిన విగ్రహాలు, అవి ఐగుప్తు ఆచారాలు, కనాను ఆచారాలు, అవి వద్దు, అవసరం లేదు అని చెప్పాడు. న్యూ టెస్ట్మెంట్లో కూడాను విగ్రహారాధన నిషిద్ధం క్రైస్తవులు. సజీవుడైన దేవునితో సహవాసాన్ని ఆత్మలో అనుభవిస్తూ ఉంటాడు విశ్వాసం. కనుక విగ్రహంతో పని లేదు. ఆరాధించేవాడు ఆత్మతో సత్యముతో ఆరాధించాలని యోహాను సువార్త 4వ అధ్యాయంలో ప్రభువు సమరయ స్త్రీతో మాట్లాడుతున్నప్పుడు సెలవిచ్చారు. 5వ వచనం. ఈ 5వ వచనం నుండి 8వ వచనం వరకు బలి అర్పణ అర్పించేటువంటి విధానములో దేవుడు నియమించిన కట్టడ వివరించాడు. మీరు యెహోవాకు సమాధాన బలి నర్పించేటప్పుడు అది అంగీకరింపబడినట్లుగా అర్పింపవలెను. దేవుడు ప్రతి బలికి ఒక విధానం ఏర్పరిచాడు. లేవీకాండం మొట్టమొదటి 4 అధ్యాయాలు కూడాను ఈ 5 రకాలైనటువంటి బలులు, దహన బలి, సమాధాన బలి, నైవేద్యము, పాప పరిహారార్థ బలి, అపరాధ పరిహారార్థ బలి, వీటికి ఒక్కొక్క బలి ఏ విధంగా ఇవ్వవలెనో నియమం ఇవ్వబడింది, విధానం చెప్పబడింది. కనుక ఈ నియమం ప్రకారం వీటన్నింటినీ కూడా చేయాలి. అంగీకరించబడినట్లు అర్పించాలి. అర్పణ అంగీకరించబడాలి. ఒక్క మాట చెప్తాను వినండి. ఈ అర్పణ ద్వారా సమాధానము రాదు. సమాధాన బలి సమాధానము వచ్చుట కొరకు చేసేది కాదు, సమాధానం కలిగి ఉన్నందున చేసేది. తేడా గుర్తించారా? నాట్ టు బ్రింగ్ ద పీస్ బికాస్ వీఆర్ హ్యావింగ్ ద పీస్ సో దట్ వీఆర్ గివింగ్ ద ఆఫరింగ్. దేవునితో సమాధానం ఉంది కనుక ఇస్తున్నాం సమాధాన బలి. దేవునితో సమాధాన పడుటకు చేసే బలి ప్రాయశ్చిత్తార్థ బలి, పాప పరిహారార్థ బలి. అపరాధ పరిహారార్థ బలులు దేవునితో సమాధాన పడుటకు ప్రాయశ్చిత్తం కొరకు ఇచ్చేటువంటి బలులు. సమాధాన బలి అపరాధ పరిహారార్థ బలి, పాప పరిహారార్థ బలి చేసిన తరువాత ఇచ్చేటువంటి బలులు. దహన బలి ఆరాధన కొరకు ఇచ్చేటువంటి బలి. సంపూర్ణ యాగానికి సూచన దహన బలి. గుర్తెరగా దేవుణ్ణి నేను స్తుతిస్తున్నాను నైవేద్యాన్ని బలులలో చేర్చినందుకు. ఎందుకంటే రక్తం చిందిస్తేనే బలిగా గుర్తిస్తాడు, అర్పణగా గుర్తిస్తాడు అనే భావన నుంచి విడుదలిచ్చాడు. అక్కడ పాప క్షమాపణ నిమిత్తము రక్త ప్రోక్షణం కావాలి,
ఆరాధన నిమిత్తము అర్పణ చాలు. గుర్తెరగండి, పాపక్షమాపణ నిమిత్తము యేసుక్రీస్తు యొక్క రక్తాన్ని అంగీకరించాడు. ఆరాధన నిమిత్తము విశ్వాసి యొక్క జీవితాన్ని దేవుడు అర్పణగా అంగీకరిస్తాడు. ఇది వ్యత్యాసం. సమాధాన బలిని ఇచ్చేటప్పుడు అంగీకరించబడేటట్లు అర్పించాలి, ఇష్టం వచ్చినట్లు అర్పించకూడదు. మీరు బలిని అర్పించు నాడైనను మరునాడైనను దానిని తినాలి, 3వ నాటి వరకు మిగిలి ఉన్న దానిని అగ్నితో కాల్చివేయాలి. మాంసాపేక్షతో 3వ దినాన భుజించిన వాడు అనారోగ్యం పాలవుతాడు. ఇవాళ మనకు రిఫ్రిజిరేటర్స్ వచ్చేసాయి, ఆ దినాలు లేవు. కనుక ఆ రోజున ప్రభువు వారికి ఆ బలులను గుర్తిస్తున్నప్పుడు ఆ కాలంలో మాంసము వండిన దినము తదుపరి దినము వరకే అనుమతించబడింది. ఆ తరువాత దినాల్లో అది పాడైపోతుంది. అదీ కాక 2వ దినానికి అనుమతి ఇవ్వటంలో అది శీతల దేశం, ఉష్ణ దేశం కాదు. కనాను దేశం, ఇజ్రాయేలు దేశం శీతల దేశం. నేను దర్శించినప్పుడు చూచాను. మేము మిడ్ సమ్మర్లో వెళ్ళాం, మేలో. మిడ్ సమ్మర్లో మేము వెళ్ళినప్పుడు అక్కడ టెంపరేచర్ 9 degrees. మనకి ఇండియాలో 42, 47 ఉన్నటువంటి సందర్భంలో అక్కడ 9 degrees, 10 degrees. చల్లటి బ్రీజ్, గాలి వీచారు. ఈవినింగ్ 6 అయితే బయటికి రాలేము, అంత చలి ఉండేది. రగ్గులు కప్పుకొని పడుకునేవాళ్ళు, ఎలక్ట్రానిక్ రగ్స్ కప్పుకొని. ఆ దేశంలోనే సెకండ్ డే అలౌ చేశాడంటే, మన దేశంలో అయితే మనం సెకండ్ డే రిఫ్రిజిరేట్ చేయనటువంటి ఏ నాన్ వెజిటేరియన్ తినకూడదు, ఫుడ్ పాయిజన్ అయిపోతుంది. ఇవాళంతా మెడికల్ షాప్స్, డాక్టర్స్, హాస్పిటల్స్ వచ్చేసాయి. ఆ రోజున అరణ్యయాత్రలో ఉన్నారు వాళ్ళు. కనుక ఒక్కడి సిక్ అయితే హోల్ జర్నీ డిస్టర్బ్ అయిపోతుంది. దేవుడు చాలా చక్కటి ఆజ్ఞలు వారికి ఇస్తూ వచ్చాడు. చూడండి, 3వ నాడు దానిలో కొంచెమైనను తిని ఎడల అది హేయమగును, అసలు బలి అంగీకరించబడదు. దాన్ని తినవాడు తన దోష శిక్ష భరిస్తాడని, సిక్ అవుతాడని. వాడు యెహోవాకు పరిశుద్ధమైన దానిని అపవిత్రపరిచాడు కనుక వాడు ప్రజలలో నుండి కొట్టివేయబడును. అంటే డిహైడ్రేషన్తో అట్లాగే మోషన్స్ అయ్యి వాడు సమాజానికి బయటికి పోవాల్సిందే. అందుకే కొట్టివేయబడును అన్నప్పుడు బయట పెట్టడం అని అన్నాడు. ఒకవేళ శరీర సౌష్ఠవాన్ని బట్టి, ఆరోగ్యాన్ని బట్టి డిహైడ్రేషన్ రాకుండా, డిసెంట్రీ రాకుండా ఉన్నప్పటికీ కూడా వాడిని బయటికి ఉంచమన్నాడు. దిర్ ఇస్ అ పాసిబిలిటీ, అవకాశం ఉంది కనుక అటువాడిని బయట పెట్టమన్నాడు. సమాజంలో ఎక్స్కమ్యూనికేట్ చేయబడటం అనేది చాలా పెద్ద బాధాకరమైనటువంటి ఫీలింగ్ వస్తుంది. చూడండి, మనతో అందరూ మాట్లాడటం మానేసి మనం దూరంగా పెట్టేస్తే, ఐసోలేట్ చేస్తే ఎంత బాధపడిపోతాం మనం. కనుక ఆ భయం ఉండేటట్లుగా దేవుడు ఆజ్ఞలు ఇచ్చాడు. 8వ వచనం వరకు మనం చదువుకున్నాం. 9వ వచనం మొదలుకొని చాలా విశేషమైనటువంటి హెచ్చరికలు, ఆజ్ఞలు దేవుడు జారీ చేశాడు. వాటి వెనక నియమములు చాలా గొప్పవి. 9వ వచనం చదువుతాను. మీరు మీ భూమి పంటను కోసేటప్పుడు నీ పొలము యొక్క ఓరలను పూర్తిగా కోయకూడదు, నీ కోతల పరిగెను ఏరుకొనకూడదు, నీ ఫలవృక్షముల తోట పరిగెను కూర్చుకొనకూడదు, నీ వృక్ష ఫలాల తోటలో రాలిన పండ్లు ఏరుకొనకూడదు. ఎందుకు చెబుతున్నాడట? పేదలకు, పరదేశులకు వాటిని విడిచిపెట్టవలెను. ద బ్యూటిఫుల్, ఎంత అద్భుతం అంటే ఇది. ఇప్పటికీ ఇది కొనసాగిస్తారు. మీరు కోతల సమయంలో పొలాలకు వెళ్ళి చూడండి, ఓరకంట కోసేరు,
ఒక జానడు పైన వదిలి మరీ కోస్తారు. మీరు వెళ్ళండి పొలాల్లో చూడండి, ఎండుగడ్డి కొంచెం కొంచెం ఒక జానడు ఎత్తు కోయబడిన పొలాల్లో కనిపిస్తుంది. అందులో కొంత ఒడ్లు ఉంటాయి. తర్వాత కోస్తున్నప్పుడు ఆ కదలికలకు పండిన ధాన్యంలో కొన్ని రాలిపోతాయి. వాటిని తీయకూడదు, అట్లా ఉంచేస్తారు రైతులు. పేదలు వెళ్ళి కళ్ళాలు చేసుకునేవాళ్ళు అనే పిలిచేవాళ్ళు. కళ్ళాలు చేసుకోవటం అంటే ఆ మట్టి బిడ్డల్లో ఉన్నటువంటి ధాన్యం అంతా తెచ్చుకొని పేదవాళ్ళు చాటలో అది వేసుకొని ధాన్యాన్ని మట్టిని సెపరేట్ చేసి ఆ ధాన్యాన్ని దంచుకొని వాటితో బతికినటువంటి పేదలు ఉన్నారు. కనుక ఓనర్స్ ఆఫ్ ద ల్యాండ్స్, పొలాలు కలిగిన యజమానులు తాము పంట వేసినప్పుడు పేదలను పరదేశులను మనసులో పెట్టుకొని వారి పంటలో ఒక 2% ఆర్ 1%, 3% పొలాల్లో అలా వదిలేస్తారు. దానితో కొందరు బతుకుతారు. చూడండి, కొందరు అభిమానవంతులు పేదలుగా ఉన్న కష్టపడి తిని తినక బ్రతుకుతారు. ఆ ఆసరా కూడా లేని వారు ఉంటారు. అట్టి ఆసరా లేని వారికి ఈ విధమైనటువంటి ఫీడింగ్ దొరుకుతుంది. అంటే దీని వెనక పేదలను కనికరించి వారికి సహాయం చేసే ఉద్దేశంతో కొంత విడిచిపెట్టడం, ఇష్టపడి విడిచిపెట్టడం, పేదల కొరకు పరదేశుల కొరకు తమ లాభాన్ని కొంత కాదనుకొని వారికి ఇచ్చేయటం. ఇది దయతో కూడిన చర్య, దయతో కూడిన చర్య ఇది. కనుక ఇజ్రాయేలీయులు దీన్ని పాటించేవారు. మీకు మనకు బైబిల్లో రూతు గ్రంథం అని ఉంది. ఈ రూతు గ్రంథంలో నయోమి బెత్లెహేమీయురాలు. ఆవిడ మోయాబు దేశం నుండి వెనక్కి వచ్చిన తర్వాత ఆమె కోడలైనటువంటి రూతు బోయజు పొలంలో ఇలాగే పరిగె ఏరుకోవటానికి వెళ్ళింది. ఆవిడ విదేశీయురాలు, అంటే పరదేశి అన్నమాట. మోయాబు దేశస్తురాలు కదా. ఇజ్రాయేలు దేశానికి వచ్చి అత్తగారిని పోషించడానికి ఆమె కళ్ళాలకు వెళ్ళి ధాన్యం సమకూర్చుకొచ్చుకొని తెచ్చుకుంటూ ఉండేది. చూస్తున్నారా? బైబిల్ గ్రంథంలో ఎగ్జాంపుల్స్తో సహా దేవుడు మనకు మోడల్గా ఉంచాడు. బోయజు ఆజ్ఞ ఇచ్చాడు, ఆమె పరిగి ఏరుకోవటానికి వచ్చినప్పుడు డోంట్ అబ్జెక్ట్ హర్, ఆవిడ్ని ఆపవద్దు, లెట్ హర్ గో హెడ్, ఆవిడ ముందుకు వెళ్ళనివ్వండి, బ్రతకనివ్వండి. వాళ్ళను కూడా మన దేశానికి వచ్చారు, వేరే దేశం నుంచి మనం మంచివారమని వచ్చారు మన దేశానికి, లెట్ దెమ్ ఆల్సో లివ్, వాళ్ళని కూడా బతకనిద్దాం, వాళ్ళని కూడా తిననిద్దాం. అది దయతో కూడిన మనసు. దేవుడు దయగలవాడు. మీరు ఒకప్పుడు విదేశీయులుగా పరదేశులుగా ఉన్నారు ఆ దేశాల్లో. మీరు ఆ దేశానికి చెందినవారు కాదు, ఐగుప్తుకు చెందినవారు కాదు. అక్కడ మీరు పరదేశులు. మీరు ఎంత బాధపడ్డారు అని అంటే అక్కడ ఎవరు అలా వదలలేదు. ఐగుప్తు దేశంలో పంట కోసేటప్పుడు నేలకంట కోసేశారు తప్ప పరిగె ఉంచి కోయలేదు. ఆ కారణం చేత ప్రభువు ఇజ్రాయేలీయులకు దేశాన్ని ఇవ్వబోతున్నప్పుడు ముందుగానే చెబుతున్నాడు, మీరు దయగలిగి ఉండండి వాళ్ళ పట్ల. మీరు కూడా అలా చేయకపోతే మీకు ఐగుప్తీయులకు వ్యత్యాసం ఏముంటుంది? క్రైస్తవునికి దయ లేకపోతే అన్యునికి క్రైస్తవునికి వ్యత్యాసం ఏముంది? క్రైస్తవుడు మరొకని కన్నీరు తుడవకపోతే అన్యుడికి క్రైస్తవుడికి వ్యత్యాసం ఏముంది? క్రైస్తవుడు తన కొరకే బ్రతికేవాడు కాడు, తనతో పాటు ఇతరుల కొరకును కూడా జీవించాలి. తన కుటుంబ ఔన్నత్యం కొరకే కష్టపడేవాడు క్రైస్తవుడు కాదు. సమాజంలో పేదల యొక్క, అనాథల యొక్క, విధవల యొక్క ఔన్నత్యానికి, అభివృద్ధికి, వారి జీవనానికి కంట్రిబ్యూట్ చేసేవాడే క్రైస్తవుడు.
అలా చేయకపోతే ప్రయోజనం ఏముంది? మీకు విషయం తెలుసా? ఇవ్వటం వలన వచ్చే ఆనందం కోట్ల రూపాయలు కలిగినందున కూడా రాదు. ఒక ఆకలితో ఉన్న వ్యక్తికి మీరు ఇచ్చే కొంచెం ఆహారం ఆ వ్యక్తి యొక్క ముఖంలో చిరునవ్వు వస్తుంది. ఎంత సంతృప్తి! దయగలవాడు క్రైస్తవుడంటే, దుర్మార్గుడు కాదు క్రైస్తవుడు. దుర్మార్గుడై ఉన్నాడంటే వాడు క్రైస్తవుడే కాదు, దయగలిగి ఉండాలి. తరువాత వృక్ష ఫలాల విషయంలో కూడా రాలిన పండ్లను ఏరవద్దు, వదిలేసేయమన్నాడు. అవి పేదలు తీసుకుంటారు. దయగలిగి ఉండండి. నేను మీ దేవుడైన యెహోవాను. మీరు దొంగిలకూడదు, బొంకకూడదు, అబద్ధమాడకూడదు, ఒకరితో ఒకడు అబద్ధం ఆడకూడదు. మీరు గమనించండి, 90% మానవ పాపము నోటి మాట వలననే ఉత్పత్తి అవుతుంది. అర్థం చేసుకోండి. మానవునికి దేవుడిస్తున్న ప్రధానమైన ఆజ్ఞ, నీవు బొంకకూడదు, అబద్ధం ఆడకూడదు. బీ ట్రూత్ఫుల్ టు అదర్స్. అబద్ధం ఆడకపోతే 90% క్రైమ్ ఉండదు. ట్రూత్ని ఫాలో అయితే 90% మోసాలు ఉండవు. మీకు ఒక మాట చెప్తాను. నా చిన్నతనంలో నేను పాలు కొనాలని చెప్పి నేను తిరుగుతున్నాను. అప్పట్లో ఈ పాల కేంద్రాలు అవి లేవు. ఉదయాన్నే పాల సైకిళ్ళ మీద తెచ్చేవాళ్ళు పాలు. నేను తిరుగాడుతున్నాను. తిరుగుతూ ఉండగానే మా ఇంటి దగ్గరికి మా అమ్మగారు మా ఇంటికాడ ఉన్నారు. వారి దగ్గరికి ఒకటి పాలు అమ్మటానికి వెళుతుండగా వాడిని అడిగారు. మాకు కావాల్సింది 1/2 లీటరు లేవు, వాడి దగ్గర 1/2 లీటరు లేవు. మాకు అవి చాలవు, వాడి దగ్గర 1/4 లీటరు. వాడు మా ఇంటిలోనే పంపులో నీళ్లు పోసుకొని 1/2 లీటర్ చేసేసాడు దాన్ని. వాడు మార్కెట్ టైపు వచ్చేసాడు. నేను వాడి దగ్గరే కొనుక్కొచ్చాను. వాడు నాతో అబద్ధం ఆడాడు. ఇవి చిక్కటి పాలని నాకు చెప్పాడు. నేను బాల్యంలో ఉన్నాను, బాలుడిని కదా, నాకు తెలియదు. కొనుక్కొని తెచ్చేశాను. మోసం, అబద్ధము, బొంకుట ఎంత వినాశనం చెప్పాలి. ప్రతివాడు మరొకరిని అబద్ధం చేత మోసం చేస్తాడు. ఒక సామెత ఉంది, 100 అబద్ధాలు చెప్పి పెళ్లి చేయమని. నేను ఎప్పుడు చెబుతాను, ఒక్క అబద్ధం కూడా చెప్పకుండా పెళ్లి చేయండి. అబద్ధం ఆడి పెళ్లి చేస్తే అదేం నిలబడుతుంది? జీవితకాలమెల్లా సమస్యలే ఉంటాయి. బొంకకూడదు, దొంగిలకూడదు. ఒకడెంతో కష్టపడి సంపాదించుకుంటాడు, దాన్ని దొంగిలించేస్తాడు వీడు. వాడు ఎంత దుఃఖపడతాడు. దొంగతనము, అబద్ధము, ఈ రెండు కూడా నా ప్రజల జీవితాల్లో ఉండరాదు. ఇట్ ఈస్ ద మైండ్ ఆఫ్ గాడ్ ఫర్ హిస్ పీపుల్. దేవుని ప్రజలు గుర్తుపెట్టుకోండి, దొంగతనము చేయరాదు. నీకు 100 రూపాయలు ఇస్తే 100 రూపాయలకు లెక్క చెప్పువానిగా ఉండాలి. అర్థం చేసుకోండి. సేవకులు ఆదివారపు కానుకల విషయమున ప్రభుత్వమునకు, సంఘమునకు, సంఘ నాయకత్వమునకు లెక్క అప్పగించక వ్యక్తిగత ఆస్తులు కూర్చుకున్నవారు అనేకులు. ప్రారంభ దశలో గొప్ప దైవజనులని పేరు పొందిన వారు చివరికి వచ్చేటప్పటికి గొప్ప ధనవంతులని పేరు సంపాదించుకుని
భక్తిని పోగొట్టుకున్నవారు, సాక్ష్యాన్ని పోగొట్టుకున్నవారు చాలామంది వాళ్ళ సమాజంలో కనపడతారు. దొంగతనము అంటే ఒక జేబు కొట్టడమే కాదు, లెక్క అప్పగించని వాడు దొంగ. కనుక మనము we should be faithful to the financial resources. Very important. నా దగ్గర శ్రీనివాస్ గారు అని 15 సంవత్సరాల పైగా 16 సంవత్సరాల పైగా నాతో పనిచేస్తున్నాడు. ఆయన ఎంత యథార్థంగా ఆర్థిక విషయాల పట్ల ఉన్నాడంటే ఒక్క పైసా ఎన్నడూ ఎప్పుడు తేడా రాలేదు. నేను లెక్కలు కూడా చూడాల్సిన అవసరం రాలేదు ఇప్పుడు కూడా. అంత ట్రాన్స్పరెంట్గా పారదర్శకంగా ఉన్నాడు. అలాగే నేను కూడా ఆర్గనైజేషనల్ మనీ పట్ల అంతే ఖచ్చితత్వాన్ని పాటించాను. గుండె మీద చేయి వేసుకొని చెప్పగలుగుతాను, సహోదరుడు సహోదరి, మినిస్ట్రీ మనీ బిలాంగ్స్ టు మినిస్ట్రీ. మిషన్ మనీ షుడ్ నాట్ బి టచ్డ్. అర్థం చేసుకోండి. నీవు ఏ పనిలో ఉన్నా ఆర్థిక విషయాలు నిన్ను శోధిస్తాయి, జాగ్రత్త. నీ మనస్సు డబ్బు పట్ల ప్రలోభపడకూడదు, దొంగలకూడదు. డబ్బు కొరకు గడ్డి కరిచే బ్రతుకు క్రైస్తవుని కొండకూడదు. నీకు కలిగినది కొంచెమైనా అది దీవెన. లోకాన్ని చూసి వాతలు పెట్టుకోవద్దు క్రైస్తవుడు. వాక్యం ఏం చెప్తున్నది? దొంగలకూడదు, బొంగకూడదు, అబద్ధమాడకూడదు. కూడదు. యూ మస్ట్ సే నో టు దీస్ 3 థింగ్స్. కుదరదు. హౌ కెన్ ఐ డూ దిస్? నేను ఎలా చేస్తాను? ఐఎమ్ ఎ సర్వెంట్ ఆఫ్ గాడ్. హౌ కెన్ ఐ టచ్ దిస్ అన్క్లీన్ థింగ్? ఈ అపవిత్రమైన దానిని నేను ఎట్లా తాకగలుగుతాను? అది మన జీవితం అలా ఉండాలి. డబ్బు మన అవసరాలు తీరుస్తుంది కదా అని డబ్బును మనకు చెందని దాని కొరకు మనం అరులు చాచరాదు. దేవుడు మన అవసరాలు తీరుస్తాడు. క్రీస్తు యేసునందు మహిమ ఐశ్వర్యములో మన అవసరాలు తీర్చబడతాయి. డబ్బు ఉపాదానం, ప్రధానం కాదు. మనీ ఈజ్ సెకండరీ, నాట్ ప్రైమరీ. గాడ్స్ గ్రేస్ ఈజ్ ప్రైమరీ. ఇది మీకు అర్థమైన రోజున ఆకాశ పక్షులను దేవుడు పోషిస్తున్న తీరు మీరు గ్రహించిన రోజున కూర్చుకొనుట కొరకైనటువంటి మోసము కొరకు మీరు ఎన్నడూ ముందుకు సాగరు. లేవియ కాండము 19వ అధ్యాయము 12వ వచనం. నా నామమును బట్టి అబద్ధ ప్రమాణము చేయకూడదు, నీ దేవుని నామమును అపవిత్రపరచకూడదు, నేను యెహోవాను. మీరు గమనిస్తున్నారా? నేను యెహోవాను, నేను యెహోవాను, నేను యెహోవాను, నేను మీ దేవుడును. ఏం చెబుతున్నాడు ఇక్కడ దేవుడు? యు మస్ట్ బి వెరీ కేర్ఫుల్ ఇన్ డూయింగ్ ది థింగ్స్. నీవు వివిధ పనులు చేస్తున్నప్పుడు జాగ్రత్తగా ఉండాలి. ఎందుకు అంటే నేను యెహోవాను గనుక నువ్వు జాగ్రత్తగా ఉండాలి. నువ్వు ఐగుప్తులో ఉన్నప్పుడు బానిసవు, కానీ ఇక్కడ కనాను దేశానికి నేను నిన్ను తెచ్చిన తర్వాత నీవు స్వతంత్రుడవు మరియు నా బిడ్డవు, నాకు చెందిన వాడవు. నువ్వు నిన్ను విమోచించి తెచ్చింది నేను కనుక నువ్వు నా సంబంధివి కనుక నీవేం చేసినా అది నా నామానికి రిఫ్లెక్ట్ అవుతుంది. అర్థమవుతుందా? ఒక అద్భుతమైనటువంటి పేరుగాంచిన నెంబర్ 1 కంపెనీ ఉందనుకోండి, దాని ప్రొడక్ట్
దాని పనితీరు, ప్రొడక్ట్ యొక్క పనితీరు, ఇట్ ఎఫెక్ట్స్ ద నేమ్ ఆఫ్ ద కంపెనీ, ఇమేజ్ ఆఫ్ ద కంపెనీ. కనుక ఇజ్రాయేలు దేశం, కనాను దేశం అంటే యెహోవా దేశం. అది కానీ యెహోవా దేశంలో ప్రజలు ఎలా ఉండాలి అంటే యెహోవా యొక్క విధానములో, యెహోవా యొక్క పద్ధతిలో ఉండాలి. కాబట్టి మీరు జీవిస్తున్నప్పుడు మీ జీవన ప్రమాణములన్నీ కూడా నా స్థాయిలో ఉండాలి. అది దేవుడు కోరుతున్నాడు. అందుకనే నేను యెహోవాను, నేను మీ దేవుడను, మీరు నా ప్రజలు, మీరు ఇలా ఉండాలి, మీకు కట్టడలు ఇస్తున్నాను, మీకు విధులను ఇస్తున్నాను, మీరు ఇట్లా నివసించాలి అంటూ నియమ నిబంధనలు పెడుతూ వచ్చాడు. ఒక డిసిప్లిన్లోకి తీసుకొస్తున్నాడు వాళ్ళు, ఒక ఆర్డర్లోకి తీసుకొస్తున్నాడు, క్రమములోనికి తెస్తున్నాడు దేవుడు. క్రైస్తవుడు ఆర్డర్ కలిగిన వాడు, క్రమము కలిగిన వాడు క్రైస్తవుడు. డిసిప్లిన్ కలిగిన వాడు, క్రమశిక్షణ కలిగిన వాడు క్రైస్తవుడు. ఎట్లా పడితే అట్లా, ఏది పడితే అట్లా బ్రతికేవాడు క్రైస్తవుడు కాదు. అర్థమవుతుందా? దేవుని పిల్లలు పాత నిబంధనలో అయినా క్రొత్త నిబంధనలో అయినా కూడా దేవుని పిల్లలు ప్రామాణికమైన బ్రతుకును కలిగి ఉండాలి. అబద్ధ ప్రమాణం దేవుని పేరిట చేయకూడదు. అలా చేస్తే నా నామం అపవిత్రమైపోతుంది. చాలా మంది దేవుడి మీద ఒట్టు అంటారు, తల్లి మీద ఒట్టు, తండ్రి మీద ఒట్టు, ఆకాశం మీద ఒట్టు, దేవుడి మీద ఒట్టు. అంటే తన మాట సత్యము అని నమ్మమంటానికి దేవుణ్ణి తీసుకొస్తారు, అక్కడ అబద్ధం ఆడి దేవుని ప్రమాణం అంటాడు. సత్యసాక్షిగా అంటారండి కొంతమంది, అబద్ధం చెబుతూ దేవుడి మీద ఒట్టండి అంటారు. కొంతమంది నేను కన్న బిడ్డల మీద ఒట్టని వేసేస్తారు. జాగ్రత్త, నీ ప్రమాణము జాగ్రత్తగా ఉండాలి, సత్యముతో కూడినదై ఉండాలి. కనుక అబద్ధపు ప్రమాణము నీవు చెయ్యకూడదు, దేవుని నామాన్ని అపవిత్రపరచకూడదు. దేవునికి ఒక ప్రమాణం ఉన్నది, ఒక స్టాండర్డ్ ఉంది. ఆ స్టాండర్డ్ని డీవియేట్ చేయకూడదు, నువ్వు డిఫర్ అవ్వకూడదు, తగ్గించకూడదు. ఆ ప్రమాణాన్ని నీ జీవితం ద్వారా, నీ జీవన విధానం ద్వారా దేవునికి అవమానం తేకూడదు. మిమ్మల్ని బట్టియే కదా అన్యజనుల మధ్య నా నామము దూషించబడుచున్నది అని అన్నాడు దేవుని వాక్యంలో. మిమ్మల్ని బట్టియే కదా నా నామము అన్యజనుల మధ్య దూషించబడుతోంది. అర్థమవుతుందా? మీరు ఎప్పుడైనా విన్నారా? పండిత పుత్ర పరమసుంట. ఒక మొద్దువాడు ఉంటే వాడు విశేషం కాదు, కానీ వాడు ఒక పండితుడు పుత్రుడైతే అది పండితుడికి అవమానం. ఒక విద్వాంసుని యొక్క గర్భాన ఒక మొద్దువాడు అట్లా, అది ఆ విద్వాంసుడికి అవమానం. అలాగే దేవుడు నీతిమంతుడు, సత్యవంతుడు, న్యాయవంతుడు. ఆయన బిడ్డ అయి ఉండి అబద్ధము, దొంగతనము, నీతి మాలిన బాహ్యమైన చర్యలు అటువంటి క్రియలు చేయరాదు. అదే దేవుని వాక్యం చెబుతా. నీ పొరుగు వానిని హింసింపకూడదు, వానిని దోచుకొనకూడదు, కూలివాని కూలి మరునాటి వరకు నీ యొద్ద ఉంచుకొనకూడదు. ఐగుప్తు జ్ఞాపకం రావాలి వీళ్లకు. వీళ్ళు అక్కడ హింసించబడ్డారు. మీరు నిర్గమకాండం 1వ అధ్యాయం చూస్తే ఫరో ఇటుకలు తయారు చేయించుట యందు మరియు కఠినమైనటువంటి విధానాన్ని అవలంబించినట్టుగా చూస్తాం. కఠినమైనటువంటి విషయాన్ని అవలంబించినట్లుగా మనం చూస్తాం. అర్థం చేసుకోండి. దేవుని యొక్క వాక్యం ఏం చెబుతోంది? ఐగుప్తు దేశములో మీరు హింసించబడ్డారు, ఐగుప్తు దేశములో మీరు దోచుకొనబడ్డారు. వారికి కూలి ఇవ్వలేదు. ఏనాటి కూలి ఆనాడు ఇచ్చేవారు కాదు.
దినదినము బత్యము విషయంలో మోసగించెడు వారు. మీరు కూడా మీ దేశంలో కూలి వారికి కూలి ఇచ్చే విషయంలో వారిలా ఉంటే ఏమిటి ప్రయోజనం? అది మంచిది కాదు, అది విధానము కాదు, అది పద్ధతి కాదు. నీవేదైతే పరదేశకు ఉన్నప్పుడు నీ పట్ల అన్యాయం అని భావించావో దానిని నీవు నీ దేశములో ఇతరుల పట్ల ఎట్లా జరిగిస్తావు? నీకొక న్యాయము, వేరొకరికి ఒక న్యాయమా? అందుకే ప్రభు చెప్పాడు, నిన్ను వాళ్ళే నీ పొరుగు వారిని ప్రేమించండి. నీవేది నీ కొరకు చేయగోరుతావో నీవు దానిని వారికి చెయ్యాలి. దట్ ఈస్ క్రిస్టియానిటీ. నీవు మేలు పొందగోరుతావు, మేలు చెయ్యి. నీవు కీడు పొందకోరవు, కీడు చెయ్యకు. హింసించవద్దు. కొందరు మానసికంగా హింసిస్తారు, శారీరకంగా హింసించరు. కొందరు తక్కువగా చూస్తారు కొందరిని. అంటరాని తన మహాపాపం అన్నాడు మహాత్మా గాంధీ గారు. తోటి మానవుని ముట్టుకోకపోవటం, తోటి మనిషిని మనిషిలా చూడలేకపోవటం ఎంత విచిత్రం. హింసించటం, తనకంటే దిగువ తరగతి వారిని హింసించటం, బలహీనులను హింసించటం. ఇవాళ చట్టాలు బలంగా ఉన్నాయి కనుక సమాజంలో హింస ఆగింది, కానీ అక్కడికి అనేక హింసలు ఉన్నాయి. గృహ హింస, అనేక రకాలైన హింసలు, పనిచేస్తున్న స్థలంలో హింస, హెరాస్మెంట్స్ ఉన్నాయి. అది చేయకూడదు. క్రైస్తవుడు హీ షుడ్ నాట్ హెరాస్ అదర్స్. ఇతరులను హింసించకూడదు, ఇతరులను బాధ పెట్టకూడదు. దేవుని పిల్లలు ఒకరు నొచ్చుకునేటట్లు ప్రవర్తించకూడదు. గుర్తుపెట్టుకో, ఒకరిని బాధించకూడదు. అది దేవుని యొక్క వాక్యం చెబుతాను. కూలి బిగపెట్టకూడదు. కూలి మొరపెడితే దేవునికి కోపం వస్తుంది. ఎప్పటి కూలి ఎప్పుడు చెల్లించాలి, ఎందుకంటే వారు ఆ కూలి మీద దినదినం బ్రతుకుతారు, వారు వారి కుటుంబం. వారికి ఇవ్వకపోతే ఎట్లా? కనుక కూలి బిగబెట్టకూడదు. ఉద్యోగుల విషయంలో కూడా ప్రభుత్వం ఏ నెల జీతం ఆ నెల చెల్లించేస్తుంది, బకాయి పెట్టడానికి వీల్లేదు. అది చట్టం, ఇచ్చి తీరాలి. కోర్టులు ఇమ్మీడియట్గా రియాక్ట్ అవుతాయి ఇట్లాంటి ఇష్యూస్ మీద. పనివాడు జీతానికి పాత్రుడు, అది రుణము, దానము కాదు. కూలి చేయించుకుని ఆ కూలి బిగబడితే అది మొరపెడుతుంది, జాగ్రత్త. అది నీకు దేవుడు వ్యతిరేకం అవుతాడు ఆ విషయంలో. అది నువ్వు గుర్తుపెట్టుకోవాలి. 14వ వచనం, చెవిటి వానిని తిట్టకూడదు, గుడ్డి వాని ఎదుట అడ్డము వేయకూడదు. నీ దేవునికి భయపడు, నేను యెహోవాను. చెవిటాడికి వినపడదు కదా, తిడితే వినపడదు కదా, కాబట్టి తిట్టడం. గుడ్డివాడికి కనపడదు కనుక వాడికి ఏదో ఒకటి అడ్డు వేసి బాధ పెట్టడం. ఈ రెండు నువ్వు చేస్తున్నప్పుడు ఒకటి గుర్తుపెట్టుకో, నేను యెహోవాను, నేను చూస్తున్నాను. నేను నీ దేవుడైన యెహోవాను, నేను చూస్తున్నాను. నువ్వు గుడ్డివానికి అడ్డం వేస్తున్నావు, జాగ్రత్త. నీ దేవునికి భయపడు. గుడ్డివాడిలే వాడేం చూస్తాడు, చెమటివాడు వాడేం వింటాడు అది అనుకుంటున్నావేమో. నీ దేవుడు వింటున్నాడు, నీ దేవుడు చూస్తున్నాడు. నువ్వు దేవునికి భయపడు. నువ్వు దేవునికి భయపడి గుడ్డివానికి అడ్డము వేయవద్దు, చెవిటి వాడిని దూషించవద్దు. ఎంత నీతి అండి దేవుని దగ్గర! ఎటువంటి నీతి దేవుడు నేర్పిస్తున్నాడండి. మనుషులను ప్రేమించడం నేర్చుకోమన్నాడు, మనుషులను బాధించవద్దన్నాడు. నీ దేవునికి భయపడు, మనుషులను ప్రేమించు, హింసించకు, దూషించకు, ఆటంకాలు కలిగించకు. వారికి భద్రత విషయంలో వారికి ఆటంకం కలిగించకు. 15వ వచనం, అన్యాయపు తీర్పు తీర్చకూడదు, పేదవానికి పక్షపాతము చూపకూడదు, గొప్పవాడని అభిమానము చూపకూడదు. న్యాయాన్ని బట్టి పొరుగు వారికి తీర్పు తీర్చాలి.
గొప్పవాడికి ఒక విలువ, పేదవాడికి ఒక విలువ ఇవ్వకూడదు. ప్రతి మానవుడు సమాన విలువ కలిగిన వాడే. ఎవ్రీ హ్యూమన్ ఈజ్ ఈక్వల్ ఇన్ ద సైట్ ఆఫ్ గాడ్. కనుక దేవుని యొక్క దృష్టిలో మనుషులందరూ సమానము కనుక ఒకరిని ఎక్కువగా ఒకరిని తక్కువగా వారి ఆర్థిక పరిస్థితులను బట్టి చూడటానికి వీల్లేదు. ఇది లోకము. యాకోబు పత్రికలో రాశాడు, ధనవంతుని చూస్తే పైన కూర్చోమని, పేదవాడిని చూస్తే కింద కూర్చోమంటే నువ్వు పక్షపాతం గలవాడివి. పక్షపాతము కలిగిన వాడు క్రైస్తవుడు కాదు. యు మస్ట్ ట్రీట్ ఆల్ ద పీపుల్ లైక్ సేమ్ అండ్ వన్. ఒకే విధంగా నీవు వాళ్ళను చూడాలి, అందరిని చూడాలి. పక్షపాతం ఉంచకూడదు. దేవునికి పక్షపాతం లేదు. మనవాడికి ఒకటి, పరాయి వాడికి ఒకటి దేవుని దగ్గర కుదరదు. దేవుని బిడ్డలు అంత ఖచ్చితంగా ఉండాలి, యథార్థంగా ఉండాలి. అన్యాయపు తీర్పు తీర్చకూడదు. 16 వచనం, నీ ప్రజలలో కొండెములాడుచు ఇంటింటికి తిరగకూడదు. ఎన్ని ఆజ్ఞలండి, ఎంత హెచ్చరికండి. ఎటువంటి క్రమశిక్షణతో కూడిన జీవితాన్ని దేవుని వాక్యం ప్రపోజ్ చేస్తోందండి. ఇంటింటికి తిరుగుతూ కొండాలు చెప్పటం, ఒకళ్ళ మీద ఒకళ్ళకి బనాయించి చెప్పటం, దాని వలన సమాజంలో ఒక కలుషిత వాతావరణం ఏర్పరచటం, రక్త సంబంధుల మధ్యన తగాదాలు పెట్టేసేయటం, ఇలాంటివి కూడదు. నీ సహోదరునికి ప్రాణహాని చూడకూడదు. నీ సహోదరునికి ప్రాణహాని చూడకూడదు. నేను యెహోవాను. నీ హృదయంలో నీ సహోదరుని మీద పగబట్టకూడదు. నీ సహోదరుని పాపం నీ మీదకు రాకుండా ఉండటానికి వాడిని గద్దించాలి. పాపంలో ఉన్నవాడిని గద్దించాలి. న్యూ టెస్టిమెంట్ కూడా అదే చెప్పింది. నీవు నీ సహోదరుడు తప్పిదములో ఉంటే సరిచేయాలి, మౌనముగా ఉండకూడదు. అతడు ఒంటరిగా ఉన్నప్పుడు హెచ్చరించాలి. అతనిని సంఘ పెద్దల చేత హెచ్చరించాలి. అతనిని సమాజంలో హెచ్చరించాలి. రెక్టిఫై దట్ ఫెలో. అలా పాపంలో వదిలేదు వాడిని. మనకు కూడా రేపు అటువంటి పరిస్థితి వస్తుందని భయంతో వాడిని సరిచేయటం నేర్చుకోవాలి. అప్పుడే క్రైస్తవ సంఘం యొక్క గొప్పతనం తెలుస్తుంది. కీడుకు ప్రతికూడు చేయవద్దు. రోమాపత్రికలో 12వ అధ్యాయంలో చెప్పాడు, కీడుకు ప్రతి కీడు చేయవద్దు, హింసించు వాడిని దీవించమన్నాడు, ఆకలి కొట్టి వాడికి భోజనం పెట్టమన్నాడు. కీడుకు ప్రతి కీడు చేయవద్దు, నీ ప్రజల మీద కోపం ఉంచుకోవద్దు, నిన్ను వలె నీ పొరుగువాడిని ప్రేమించు, నేను యెహోవాను. ప్రతిసారి నేను యెహోవాను అంటున్నాడు ప్రభు. నేను ఉన్నవాడును, అనువాడును, చూచుచున్నవాడును, మాట్లాడువాడును, వినువాడనై ఉన్నాను. నిన్ను వలె నీ పొరుగువాడిని ప్రేమించు, నిన్ను వలె నీ పొరుగువాడిని ప్రేమించు, నీ ప్రజల మీద కోపం ఉంచుకోవద్దు. ఎవరి మీద పగ, ద్వేషం, అసూయ, కోపం, నిర్దయ అటువంటివి కలిగి ఉండకూడదని వాక్యం చెప్తాను. ఆయన దేవుని బిడ్డలు ప్రేమ, త్యాగము, దయ, జాలి, కరుణ, కనికరం కలిగిన వారుగా ఉండాలి. 18వ వచనంలో ఆఖరినట్టు, నేను యెహోవాను, నేను దేవుణ్ణి మీకు, కాబట్టి మీరు ఇలా బ్రతకండి అన్నాడు. లేవియ కాండము గ్రంథము 19వ అధ్యాయము 19వ వచనము నుండి వాక్యాన్ని చూడండి. మీరు నా కట్టడలను ఆచరింపవలను, నీ జంతువులను ఇతర జాతి జంతువులను కలవనీయకూడదు, నీ పొలములో వేరు వేరు జాతుల విత్తనములు చల్లకూడదు, బొచ్చును నారయు కలిసి ఉన్న బట్ట వేసి కొనకూడదు. 2 different combinations of different manufacturings or different types. భిన్నమైనటువంటి వాటిని కలిపి చేయకూడదు. జంతువుల విషయంలో, విత్తనాల విషయంలో స్వజాతి విజాతి. స్వజాతి అంటే అదే జాతి, సేమ్ స్పీసీస్.
విజాతి అంటే వేరు వేరు జాతులు. కనుక ఈ కాంబినేషన్స్, కుక్కలు కుక్కలు, నక్కలు నక్కలు, వాటిని వేరువేరుగా ఉంచాలి కానీ వాటిని కలవనీయకూడదు అని అన్నాడు. దేవుడు ఏ జాతికి ఆ జాతినే ఏర్పాటు చేశాడు. పురుషులలో స్త్రీ పురుషుడు ఎలాగనో వివిధ జంతువుల జాతులలో కూడా వాటి యొక్క జాతి వృద్ధి చెందేటట్లుగా ఆడామగ చేశాడు. ఒక జాతికి వేరొక జాతికి సంపర్కం కుదరదు. అలాగే విత్తనాల విషయంలో ఒక్కొక్క విత్తనం ఒక్కొక్క విధానం. ఒక పొలంలో జల్లినప్పుడు క్రమము అనేది స్వజాతి విత్తనాలు ఒక చోట ఉంచినప్పుడే కనిపిస్తుంది. అన్నీ మిక్స్ చేస్తే అక్రమం కనిపిస్తుంది. యూనిఫామిటీ ఉండదు, కల్టివేషన్ కుదరదు. కాబట్టి ఒక్కొక్క మొక్కకు ఒక్కొక్క రకమైన వాతావరణం, శీతోష్ణ స్థితి, వేడిమి ఉష్ణత, ఇవన్నీ కూడా ఆధారపడి ఉంటాయి. కనుక వేటికి వాటినే సంరక్షించాలి అంటే వాటిని విడివిడిగానే ఉంచాలి. అంటే ఇక్కడ ఒక్కటే చెబుతున్నాడు ఏంటంటే ఫాలో ద గాడ్స్ ఆర్డర్ ఇన్ ఆల్ థింగ్స్. ఇది మనం నేర్చుకోవాల్సిన పాఠం. 20వ వచనం, ఒకనికి ప్రదానము చేయబడిన దాసి వెల ఇచ్చి విమోచింపబడకుండా, ఊరక విడిపింపబడకుండగా ఏమి, ఒకడు దానితో శయనించి వీర్యస్ఖలనం చేస్తే వారిని శిక్షించాలి. అది విడిపించబడలేదు కనుక వారికి మరణశిక్ష విధించకూడదు. ప్రభువు దాసి యొక్క మానమునకు కడుతున్న విలువ, అలాగే ఒక వ్యక్తి తాను తన పరిశుద్ధతను కాపాడుకొనుటకు చేయవలసిన విధానం ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు. ప్రదానము చేయబడినప్పుడు ఒక దాసి అది అతనికే చెందుతుంది. వెల ఇచ్చి విడిపించుకోవాలి ఆమెను. ప్రధానం తర్వాత వెల ఇచ్చి విడిపించుకోవాలి. విడిపించబడకుండా వీర్యస్ఖలనం జరుగునట్లు ఆమెతో వెళ్ళినప్పుడు ఆమె ఇంకా విడిపించబడలేదు కనుక ఆమెను శిక్షించకూడదు అన్నాడు. వారిని చంపకూడదు అన్నాడు. ఎందుకంటే టోటల్గా ఆవిడ డెలివరెన్స్లోకి వెళ్ళలేదు కనుక. 27వ వచనం, అతడు అపరాధ పరిహారార్థ బలిని అనగా అపరాధ పరిహారార్థ బలికి పొట్టేలును ప్రత్యక్ష గుడారం ఎద్దకు యెహోవా సన్నిధికి తేవాలి. అతడు అపరాధం చేశాడన్నమాట. అందువలన అతని నిమిత్తము, అతని పాపము నిమిత్తము పాప పరిహారార్థ బలి యొక్క పొట్టేలు వలన యెహోవా సన్నిధిని అతని నిమిత్తం ప్రాయశ్చిత్తం చేయాలి. అతడు చేసిన పాపం విషయమై అతనికి పాపక్షమాపణ కలుగుతుంది. అంటే తను గాడ్స్ ఆర్డర్ డిజోబే అయ్యాడు అనేది తెలుసుకున్నప్పుడు గాడ్స్ ప్రొవిజన్, ధర్మశాస్త్రం ప్రకారం ప్రాయశ్చిత్తం పాప పరిహారార్థ బలి ద్వారా జరగాలి. అది గాడ్స్ ఆర్డర్. ఒక హ్యూమన్ డిజార్డర్కి ఒక డివైన్ ఆర్డర్ ఏమైతే ఉందో దానిని ఫాలో అవ్వమంటున్నాడు. దాన్ని తాను పాపం చేశానని తెలుసుకుంటమే కాదు, యాజకుని దగ్గరికి వచ్చి ఒప్పుకోవటం ద్వారా, బలి ఇవ్వటం ద్వారా పబ్లిక్ కన్ఫెషన్ చేసిన వాడు అవుతున్నాడు. పాపాన్ని దాచలేదు అతడు, పాపాన్ని ఒప్పుకున్నాడు. మరోసారి చేయటానికి వీలు లేకుండానట్లుగా దాన్ని కప్పుకొనక ఒప్పుకుంటున్నాడు. దట్ వాజ్ కాల్డ్ as ద రిపెంటెన్స్. మారు మనసుగా, పశ్చాత్తాపంగా దాన్ని మనం అర్థం చేసుకోవాలి. 23వ వచనం, మీరు ఆ దేశానికి వచ్చి ఆహారమునకై నానా విధములైన చెట్లను నాటినప్పుడు వాటి పండ్లను అపవిత్రంగా ఎంచాలి. చూడండి, దేవుడు ఆ పండ్ల యొక్క సారము నుండి వచ్చినటువంటి పండ్లు, చెట్ల యొక్క సారము నుండి వచ్చిన పండ్లను వెంటనే భుజించొద్దన్నాడు.
మీరు కనుక గమనించినట్లయితే 3 సంవత్సరాల వరకు అలా 3 కాపులను మీరు భుజించొద్దు, నిషిద్ధంగా ఎంచుకోండి. పండ్లు మంచివే అయ్యి ఉండొచ్చు, కానీ అవి 3 సంవత్సరాల పాటు నిషిద్ధంగా ఎంచుకోండి. ఇట్ ఈస్ గాడ్స్ వర్డ్. పండు రుచిలో తేడా ఉండదు, పండు స్వభావంలో తేడా ఉండదు, కానీ ఆ పండు వారికి పూర్వమున్న మనుష్యులను భరించినటువంటి భూమి మీద మీరు వేశారు కనుక మీరు 3 సంవత్సరాలు దాన్ని ముట్టుకోకూడదు. ఆ తర్వాత 4వ సంవత్సరం వాటి ఫలాలు దేవునికి స్తుతియాగం అర్పించాలి. 5వ సంవత్సరం మీరు భుజించాలి. ఇక్కడ నాకు ఇస్సాకు ఆదికాండం 26వ అధ్యాయంలో అబ్రహాము యొక్క బావులను తిరిగి తవ్విస్తున్నప్పుడు అతడు ఏ విధంగా అయితే 3 బావులు తిరిగి దొరికినప్పుడు ఫిలిస్తీయులకు దూరంగా వెళ్ళాడో, అంటే దేవుడు రిజల్ట్స్ని బట్టి ఫాలో అవ్వమని చెప్పలేదు, వాక్యాన్ని బట్టి ఫాలో అవ్వమన్నాడు. గ్రహించండి, వాట్ ఈజ్ ఇంపార్టెంట్? గాడ్స్ మైండ్ సెట్ ఈజ్ ఇంపార్టెంట్. దేవుడు ఏ విధంగా పరిశుద్ధతకు ప్రాధాన్యత ఇచ్చాడో ఆ స్టాండర్డ్ ఆఫ్ హోలీనెస్ని మనం మెయింటైన్ చేసేటట్లుగా దేవుడు కొన్ని ఆజ్ఞలు ఇచ్చాడు. వాళ్ళు నాటిన చెట్టుకి వచ్చిన ఫలమే అయినా 3 సంవత్సరాలు దాన్ని తినకూడదు. 4వ సంవత్సరం వచ్చిన పంటల్ని దేవుని సన్నిధికి తెచ్చి ఇవ్వాలి అర్పణగా. 5వ సంవత్సరం వచ్చిన పంటను మాత్రం వాడు తీసుకోవాలి. దేవుడు వారిని పరిశుద్ధపరుస్తున్నాడు అనేది మనం అర్థం చేసుకోవాలి. 25 వచనం, నేను మీ దేవుడైన యెహోవాను, రక్తముతో కూడినది ఏదియు తినకూడదు. రక్తము తినకూడదు, రక్తముతో కూడినది కూడా తినకూడదు. రక్తము తొలగించాలి. అందుకనే పంది మాంసము హేయముగా ఎంచబడింది ఓల్డ్ టెస్ట్మెంట్లో యూదుల పక్షంగా. ఎందుకంటే అది రక్తం చిందించి చంపబడదు, ఊపిరాడకుండా చేయబడి చంపబడుతుంది. ఎలక్ట్రిక్ షాక్ చేత చంపబడుతుంది తప్ప దాని బాడీలో బ్లడ్ అట్లా ఉండిపోతుంది వెజల్స్లో. కాబట్టి అది భుజించకూడదు అనేది ఓల్డ్ టెస్ట్మెంట్లో చెప్పబడింది. రక్తముతో కూడినది తినకూడదు. శకునములు చూడకూడదు, మంత్రయోగములు చేయకూడదు. శకునములు చూడకూడదు. క్రైస్తవులు ఇవాళ నేర్చుకోవాలి. శకునాలను బట్టి ఫాలో అవుతూ ఉంటారు. శకునములు చూడకూడదు. మంచి శకునం చెడు శకునం అనేది లేదు బైబిల్లో. వాటి నుంచి విముక్తి పొందినవాడు దేవుని బిడ్డ. దేవుని ఉద్దేశం ఏమిటంటే మనం ఏ దురభ్యాసంలోనికి మనం జారిపోకూడదు, మూఢ ఆచారాల్లోనికి మనం వెళ్ళిపోకూడదు, అసత్యములోనికి మన అభ్యాసంలోనికి వెళ్ళకూడదు. అదే దేవుడు కోరుకుంటుంది. మంత్రయోగాలు చేయకూడదు. మంత్రయోగములు దురాత్మకు లోబడిన వారు చేసేవి. చాలామంది అనుకుంటారు దెయ్యాలు మన కంట్రోల్లోకి వచ్చేస్తాయి మంత్రాల ద్వారా అనుకుంటారు, కానీ వాళ్ళే దెయ్యం కంట్రోల్లోకి వెళుతున్నారని వారు గుర్తెరగరు. అందుకే మంత్రయోగములు చేసేటువంటి వారు దురాత్మల యొక్క ప్రభావంలోనికి వెళ్ళిపోతారు. దే లాస్ట్ దేర్ పీస్ఫుల్ లైఫ్. సమాధానకరమైన వారి జీవితాన్ని పాడు చేసుకుంటారు. అందుకే అది చేయకూడదు అన్నాడు. మీ నుదుటి వెంట్రుకలను గుండ్రముగా కత్తిరింపకూడదు, నీ గడ్డపు ప్రక్కలను గొరగకూడదు. దీనిలో ఏమీ లేదు. వీరిని మిగిలిన జాతుల కంటే ప్రత్యేకంగా చూపటానికే తప్ప దీనిలో ఆత్మీయ అర్థం ఏమీ లేదు. చచ్చిన వారి కొరకు మీ దేహాన్ని చీరుకోకూడదు, పచ్చబట్లు మీ దేహం మీద పొడుచుకోకూడదు. నేను మీ దేవుడు, నేను యెహోవాను. ఏం చెప్పాలనుకుంటున్నాడు ప్రభు ఇక్కడ? దేహాన్ని చీరుకోవటం ఇది అన్యులు చేసే పని. ఏలియా కాలంలో బయలుదేవత ప్రవక్తలు రక్తాలు వచ్చేటట్టుగా కొట్టుకున్నారు. అది అన్యులు చేసే పని. శరీరాన్ని నువ్వు చీల్చుకుంటే దేవుణ్ణి సంతోషపెట్టలేవు, దేవుడు నీకు వశం అయిపోడు. కాబట్టి అది హేయమైన క్రియ.
దేహము దేవుని వలన నీకు అనుగ్రహించబడిన దైవాలయం. దానిని ఆరోగ్యంగా కాపాడుకోవాలి. విగ్రహారాధన చేసేటువంటి వ్యక్తులు చేసినట్లు శరీరాన్ని చీల్చుకోకూడదు, పచ్చబొట్లు పొడిపించుకోకూడదు అన్నాడు. దేవతల యొక్క రూపాలు పచ్చబొట్లుగా శరీరం మీద పొడిపించుకోవటం ఐగుప్తీయుల ఆచారం. అలాంటిది చేయొద్దు అన్నాడు. నేను మీ దేవుడు యెహోవాను. 29 వచనం. మీ దేశము వ్యభిచరింపకయు దుష్కామ ప్రవర్తనతో నిండకయు ఉండునట్లు నీ కుమార్తె వ్యభిచారిణి ఎగుటికై ఆమెను వేశ్యగా చేయకూడదు. యూదులలో ఇజ్రాయేలీలలో వేశ్య ఉండరాదు. దేవుని ఆజ్ఞ అది. ప్రతి వానికి సొంత భార్య ఉండాలి. వేశ్య పడుపు వృత్తి కొరకు ఎవడునూ తన కుమార్తెను మార్చకూడదు. ఇట్స్ ద కమాండ్మెంట్. దేవుని ఆజ్ఞ అది. వేశ్యలు ఉండరాదు. ప్రాస్టిట్యూషన్, వ్యభిచారం ఖండించాడు ప్రభు. నేను నియమించిన విశ్రాంతి దినాలు మీరు ఆచరించాలి, నా పరిశుద్ధ స్థలమును మన్నించాలి, నేను యెహోవాను. విశ్రాంతి దినాచారం, విశ్రాంతి దినం దేవుని సన్నిధిలో కనపడాలి. విశ్రాంతి దినం ఆధ్యాత్మికమైన ఆనందం కొరకు ఇవ్వబడింది, శరీర సంబంధమైన విశ్రాంతి కొరకు ఇవ్వబడింది. కాబట్టి దానిని ఖచ్చితంగా ఆచరించి తీరాలి. ఐగుప్తులో వారు ఆచరించలేకపోయారు, కనానులో వారు ఆచరించి తీరాలి. ఇది పర్మనెంట్ కట్టడం వాళ్ళకు. పరిశుద్ధ స్థలం మన్నించాలి. వారు యాత్రలో ఉండగా చెబుతున్నాడు ఈ మాటలు. వారు కనానుకు వెళ్ళిన తరువాత ఈ గుడారం ఎక్కడైతే ఉన్నదో దానిని ప్రత్యేకంగా చూడాలి. ఆ పాడాన్ని అపవిత్రపరచకూడదు. తమ మధ్యన ఉన్నటువంటి గుడారాన్ని బట్టి భయభక్తులు కలిగి బ్రతకాలాడు. గుడారం ప్రాముఖ్యం కాదు, గుడారములో నివాసం ఉన్న దేవుడు ప్రాముఖ్యం. దైవ సన్నిధి ఆ గుడారంలో నిత్యం ఉంటుంది కనుక ఆ స్థలాన్ని ప్రత్యేకమైనదిగా చూడాలి. ఇప్పుడైతే ఇది అమలులో లేదు. క్రీస్తు యేసు మరణించినప్పుడు అతి పరిశుద్ధ స్థలానికి పరిశుద్ధ స్థలానికి మధ్య ఉన్నటువంటి అడ్డమైనటువంటి తెర, అడ్డు తెర చిరిగిపోయింది. దేవుని సన్నిధి మనుషుల హృదయాలలోనికి వచ్చేసింది. 31 వచనం. కర్ణ పిశాచి గల వారి దగ్గరికి పోకూడదు, శోధకాండ్రులను వెతికి వారి వల్ల అపవిత్రత కలుగు చేసుకోకూడదు, నేను మీ దేవుడైన యెహోవాను. ఈ రెండు వ్యర్థమైనవి. కర్ణ పిశాచి, శోధి, ఈ రెండు దురాత్మల చేత ఆవహింప చేయబడిన వారు చేసేటువంటివి. వీటి యందు సత్యం ఉండదు. భవిష్యత్తు తెలుసుకున్నట్టుకు, జరిగిన వాటిలోని మర్మాలు తెలుసుకోవటానికి, రహస్యాలు తెలుసుకోవటానికి కొందరు వ్యక్తులు దురాత్మలను అనుసరించడానికి పూనుకుంటారు. అదే శోధే, అదే కర్ణపిశాచి. సౌలు కాలంలో రాజైన సౌలు, దావీదు యొక్క భార్య యొక్క తండ్రి, ముందుగా దావీదుకు ముందుగా రాజుకున్నవాడు, కర్ణపిశాచి కలిగిన వాడిని చంపేమన్నాడు. అట్లాంటి వాడు కర్ణపిశాచి దగ్గరికి వెళ్ళాడు కనుక నిషిద్ధం. అది ప్రభువు చెప్పాడు ఖచ్చితంగా. దయ్యపు సంబంధమైన వ్యవహారాలలో విశ్వాసి వెళ్ళకూడదు, చాలా తేటగా చెప్పాడు. 32 వచనం. తల నెరిసిన వారి ఎదుట లేచి ముసలివాని ముఖమును గనపరిచి నీ దేవునికి భయపడాలి, నేను యెహోవాను. తల నెరిసిన వాడిని అన్నప్పుడు వృద్ధుణ్ణి, ముసలివాడిని చూచి భయపడమన్నాడు. అంటే సమాజంలో ముసలివాడు తక్కువగా చూడబడతారు. యవనస్తులు హేళనగా మాట్లాడతారు ముసలివారిని. అది అన్యుల లక్షణం. దేవుని పిల్లలైతే ముసలివారిని, తల నిలిచిన వారిని అనుభవజ్ఞులుగా తెలుసుకొని వారికి భయపడతారు, వారిని గౌరవిస్తారు. యోసేపు ఐగుప్తు దేశాన్ని పరిపాలిస్తున్న ప్రధాని అయినా యాకోబు వచ్చినప్పుడు పాదాలకు సాగిలపడి నమస్కారం చేశాడు. తన కుమారులను యాకోబు ఎదుట మోకాళ్ళలోన చేశాడు. కారణం ఏమిటి?
వృద్ధులను గౌరవించటం. వృద్ధులను తండ్రిగా భావించు అన్నాడు, గద్దించొద్దు అని అన్నాడు పౌలు తిమోతికి రాస్తున్నప్పుడు. గుర్తెరగండి, వృద్ధులను గౌరవించటం ఇండియన్ కల్చర్ కూడా. పెద్దలను గౌరవించడం ఇండియన్ కల్చర్. భారతదేశంలో అదొక సంప్రదాయం, కానీ అది ఇవాళ లేదు. పాశ్చాత్య సాంప్రదాయం అడాప్ట్ చేసుకుంది ఇండియా. అత్యధికంగా ప్రధానంగా ఈ 2000 సంవత్సరాల తర్వాత పరిస్థితులు ఇండియాలో విలువలు వదిలినటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. మనిషికి లెక్కలేని పరిస్థితి, వృద్ధులను గౌరవించని పరిస్థితి. బైబిల్ ఏం చెబుతుంది? వృద్ధుణ్ణి చూచినప్పుడు భయపడమంటుంది. 33 వచనం, మీ దేశమందు పరదేశి నీ మధ్యన నివసించినప్పుడు వాడిని బాధించద్దు. మీ మధ్య నివసించు పరదేశిని మీలో పుట్టిన వాని వలె అంచండి. స్థానికత సమస్య ఇది అన్ని చోట్ల ఉంది. రేషనలిజం, రేసిజం. ఈ రేసిజం జాతి యొక్క వ్యత్యాసం. ఆస్ట్రేలియా దేశంలో ఇండియన్స్ని తక్కువగా చూసి కొందరిని చంపేశారు ఈ మధ్యకాలంలో. చాలా సెన్సేషన్ అయింది అది. అమెరికా దేశంలో ట్రంప్ ప్రెసిడెన్సీ పీరియడ్లో ఒక బ్లాక్ని అమెరికన్ పోలీస్ చంపేశారు కాళ్ళతో తక్కి. అది చాలా విప్లవం వచ్చింది. కనుక పరదేశీ అన్నవాడు నీ మధ్యన ఉన్నప్పుడు వాడిని పరదేశిగా ఎంచొద్దు, మీలో పుట్టినవాడిగా ఎంచండి, గ్రహించండి. అందుకనే ప్రతి దేశం కూడా 5 సంవత్సరాల నివాసం ఉన్న తర్వాత వారికి పౌరసత్వం ఇచ్చేస్తాం. అది వెరీ గుడ్ కల్చర్, ఇప్పుడు అమల్లో ఉంది అది. ఐగుప్తులో మీరు పరదేశిగా ఉన్నారు కదా, మీరు మిమ్మల్ని ప్రేమించుకున్నట్టే పరదేశులైన వారిని కూడా మీరు ప్రేమించాలి, పొరుగు వారిని ప్రేమించాలి. నిన్ను వలె వానిని ప్రేమించు. పరదేశుని కూడా నీవు నీ జాతి వాడిని ప్రేమించుకున్నట్టే ప్రేమించాలి. కులభేదాలు లేవు బైబిల్లో, మతభేదాలు లేవు, మానవత్వం ఉంది, ప్రేమ ఉన్నది. నీవే జాతి వాడివైనా ఇతరులను తృణీకరించొద్దు, తక్కువగా చూడద్దు. మర్యాదగా గౌరవంగా చూడు, ప్రేమగా చూడు, సమానంగా చూడు. ఇది బైబిల్ నేర్పుతోంది. 35వ వచనం, తీర్పు తీర్చేటప్పుడు కొలతలో కానీ తునికలో కానీ పరిణామంలో కానీ మీరు అన్యాయం చేయకూడదు. తప్పుడు తూనిక యెహోవాకు హేయం. ఎన్నడూ కూడా మీ ద్వారా మరొకరికి అన్యాయం జరగకూడదు. న్యాయమైన గుండు, న్యాయమైన తూము, న్యాయమైన పడి మీకు ఉండాలి. బిజినెస్ చేసేవాళ్ళు పర్టికులర్గా సత్యవంతమైన వ్యాపారం చేయాలి. కల్తీలు కలిపి కాదు వ్యాపారం, కల్తీ కలిపి కాదు వ్యాపారం, ఖచ్చితమైన వ్యాపారం చేయాలి. దొంగ కొలతలతో కాదు వ్యాపారం, ఖచ్చితమైనది చేయాలి. అంటే డు నాట్ డిసీవ్ అదర్స్. ఇఫ్ యూ డిసీవ్ అదర్స్ ఇట్ మీన్స్ దట్ యు ఆర్ డిసీవింగ్ యువర్ సెల్ఫ్. నువ్వు ఇతరులు మోసం చేస్తున్నావు అంటే అర్థం ఏంటంటే నిన్ను నువ్వే మోసం చేసుకుంటున్నావు, నువ్వు తీర్పులోకి వస్తున్నావు. కనుక నువ్వు ఇతరులు మోసం చేస్తున్నప్పుడు నీవు నిన్ను మోసం చేసుకొని నీవు తీర్పులోకి వస్తున్నావు. గుర్తుపెట్టుకో. నేను ఐగుప్తు దేశంలో నుండి మిమ్మల్ని రప్పించిన మీ దేవుడైన యెహోవాను కనుక మీరు యథార్థ ప్రవర్తనం కలిగిన వారుగా ఉండాలి. కాగా మీరు నా కట్టడలను నా విధులను అనుసరించి నడుచుకోవాలి. నేను యెహోవాను. కాగా మీరు నా కట్టడలు నా విధులు అనుసరించి నడుచుకోండి, నేను యెహోవాను. 19వ అధ్యాయం 37 వచనాల్లో అనేక సంస్కరణలు, అనేక విధి విధానాలు, అనేక కట్టడలు ప్రభు నేర్పిస్తున్నాడు. మనము అనుసరించదగిన మార్గములను బోధించాడు.
వాటిలో ఉన్నటువంటి నియమమును పాటించడం ద్వారా మనము లోకములో ప్రత్యేకితులంగా జీవించగలుగుతాం. లోకం ధనాపేక్షతో, అసూయతో, పక్షపాతముతో, మోసముతో నిండి ఉంది. కానీ దేవుని బిడ్డ వీటిని ఏటిని కూడా తనలోనికి రాకుండా తను కాపాడుకోవాలి. తన హృదయమును పవిత్రముగా కాపాడుకోవాలి. తన హృదయమును దేవుని మార్గంలో చొప్పున నిర్మించుకోవాలి. అప్పుడే అతడు దీవెన నొందుతాడు. అతని వలన దేవునికి మహిమ వస్తుంది. 19వ అధ్యాయం ముగించుకున్నాం.